సార్ క్వశ్చన్స్ ఏంటి అడగచ్చా సార్? పర్లేదు మీరు లేదు సార్ అడగండి నేను అన్ను. మాకు కావాలి సార్ అది. ఇంటర్వ్యూ చేయాలి కదా. లేదు సార్ అంటే నన్ను ఇంటర్వ్యూ చేస్తే ఎవరు చూస్తారు సార్ అదే. ఇలాంటి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశాను అనుకోండి మీరు సీనియర్ చేశాను సార్, చేశాను. చిన్న చిన్న క్వశ్చన్స్ సార్ తర్వాత చూసుకుందాం. చేశాను. చేసేద్దాం. ఫస్ట్ సార్ మామూలుగా మీరు మమ్మల్ని అడుగుతారు యాజ్ అ డైరెక్టర్స్గా మీరు ఈ సినిమా నుంచి ఏం నేర్చుకున్నారు, ఎప్పుడైనా తప్పు చేస్తే ఒక ఫ్లాప్ సినిమా మీరు ఏదైనా తప్పు రివ్యూ రాసి అబ్బా ఏంట్రా ఈ రివ్యూ ఇంత బ్యాడ్గా రాశాను అని ఎప్పుడైనా కరెక్ట్ చేసుకోవడం కానీ తప్పుల నుంచి నేర్చుకోవడం కానీ ఏమన్నా జరిగిందా? అంటే యాక్చువల్గా అలా ఎప్పుడు లేదండి. అంటే రివ్యూను జనాల అభిప్రాయం మ్యాచ్ అవ్వకపోయి ఉండొచ్చు. ఇప్పుడు మనకు నచ్చకపోయినా జనాలు నచ్చి ఉండొచ్చు, Correct. అది వేరే సంగతి. బట్ దాదాపు 87 నుంచి రివ్యూలు రాసుకొని వస్తున్నాను నేను. రకరకాల చోట్ల రాసుకుంటూ వస్తున్నాను. నా 40 ఏళ్ళ కెరీర్లో ఒకే సినిమాకి 2 రివ్యూలు రాశాను. ఏది సార్ అది? స్వాతి వీక్లీలో బాహుబలికి రివ్యూ రాశాను. పార్ట్ 1 1 నాకు అందులో హ్యూమన్ ఎమోషన్స్ రాజమౌళి అయినా సరే నాకు మొదటి నుంచి ఆయన చాలా ఛత్రపతిలో ఎలాంటి హ్యూమన్ ఎమోషన్స్ ఉంటాయి, సింహాద్రిలో ఎలాంటి హ్యూమన్ ఎమోషన్స్ ఉంటాయి, ఆయన అసలు ఏదైనా ఇలాంటి సినిమాలో కూడా ఆయన మనకి అది పట్టుకునేలా చేశాడు కదా. బాహుబలి 1లో నాకు ఆ హ్యూమన్ ఎమోషన్స్ కనపడపోతుంది. అంటే ఆయన దృష్టిలో లేదు, ఆయన పార్ట్ 2 ఆయనకి, మనకేంటి పార్ట్ 1 మాత్రం చూసి ఆ సినిమా అది జరిగేసరికి నాకు రాశాను సార్. దానికి అప్పట్లో ఎక్కువ ఫోన్లు వస్తుంది, ఇప్పుడు డిజిటల్ అయిపోయింది కాబట్టి ఒకే వారం 400 ఫోన్ కాల్స్ ఆన్సర్ చేశాను నేను. ఆ సినిమా నా నెంబర్ అక్కడ ఉండేది 400. అందులో మెచ్చుకున్న వాళ్ళు తిట్టిన వాళ్ళు అందరూ ఉన్నారు. తర్వాత నేను అనలైజ్ చేస్తున్నాను, నేను రివ్యూ రాశాను, జనాలు ఈ సినిమాని ఏ పర్సెప్షన్లో చూశారు, నేను ఏ పర్సెప్షన్లో చూశానని చెప్పి ఫస్ట్ టైం స్వాతి బలరాం గారు పెర్మిషన్ తీసుకుని నెక్స్ట్ వీక్ మళ్ళీ బాహుబలికి 2వ రివ్యూ రాశాను. అందులో ముందే నోట్ పెట్టా, నేను ఈ పర్సెప్షన్లో చూసా ఇది ఇలాగా, ఇప్పుడు జనాలు ఇది చూశారని చెప్పి. అలా అని చెప్పి నేనేమి నన్ను క్షమించమనో లేకపోతే నేనేదో కాంగ్రిగేషన్ పెట్టలేదు. మీ ఒపీనియన్ జనాల పర్సెప్షన్ ఏదైతే నేనేమనుకున్నా వాళ్ళు ఏమనుకున్నారు అన్నది ఒక మళ్ళీ సెపరేట్ ఒక ఆర్టికల్ టైప్ రివ్యూ పెట్టా. అది తప్పించి నేను ఏ రోజు కూడా నా రివ్యూకి నేనేమి నేను రాంగ్ అని నేను ఏ రోజు అనుకోలే. కరెక్ట్. ఇప్పుడు ఫిల్మ్ మేకర్స్ వాళ్ళకి నచ్చింది వాళ్ళు తీసి రివ్యూని పట్టించుకోకపోవడం, మీరు అలాగే రివ్యూ నేను రాస్తే వాళ్ళు ఫీల్ అవ్వడం అంటారు. చాలామంది అనుకుంటారు ఇప్పుడు వీళ్ళకి నచ్చదేమో అనుకుంటారు సార్. చాలామంది అంటారు, ఇప్పుడు నేను చాలామంది దగ్గరికి వెళ్తే ఏంటంటే బికాజ్ ఆఫ్ మై ఏజ్ చాలామంది ఏమంటారంటే సరే కుర్రాళ్ళకి నచ్చుతుంది సార్. అరే కుర్రాళ్ళకి నచ్చుతుంది, నాకు నచ్చుతుంది. అంతే కదా సార్, ఒకప్పుడు మానవ కుర్రాళ్ళ వాళ్ళకి ఇప్పుడు మేబీ నా ఏజ్ రావచ్చు, బట్ నేను కూడా ఈ జనరేషన్ వస్తువులే వాడుతున్నాను, ఈ జనరేషన్లోకి తిరుగుతున్నాను కదా. నాకు ఈ కామెడీ కావాలి కదా. ఇప్పుడు నేను ఏంటిది ఆ షర్ట్ మీ బట్టలు వదిలేసాడు ఏంటని నేను అనుకోవట్లేదే. అరే నేను అలా అవ్వలేకపోతే ఇంకా ఫీల్ అవుతున్నా. అరే నా ఏజ్ దాటిపోయింది రా, నేను లోపల టీ షర్ట్ వేసి బయట షర్ట్ వేసి 2 బట్టలు వదిలేస్తే బాగుంది నేను కూడా అనే చెప్తున్నా. అంటే అది బాగుంది, నాకు నచ్చుతుంది, కరెక్ట్, బికాస్ ఆఫ్ మై నేను చేయలేను. బట్ వాళ్ళు చేస్తే నేను హ్యాపీ ఫీల్ అవుతా కదా. కరెక్ట్, అంతే. వాడు హ్యాపీ, వాడు చేసాడు బాగుంది కదా, ఐ కెన్ రిలేట్ టు హిమ్ అన్నట్టు ఉంది. అంతే, నేను చూసుకోవచ్చేమో కదా. అంతే సార్. సో అంచేది నాకేమీ నచ్చకపోవడం ఏం లేదండి. సో వాళ్ళ యూజువల్గా మీ అందరూ ఏమంటారు, మీ మ్యాగజైన్ కుర్రాళ్ళు నచ్చుతుంది మీకు, ఇది మీకోసం కాదు సార్, యూత్ కోసం అంటారు. అరే బాబు నాకు నచ్చుతుంది. అవును సార్, అవును సార్. అలాంటిది సేమ్ టైం నా కంప్లైంట్ చెప్పంటారండి సార్, సో కాల్డ్ కొంతమంది పెద్ద డైరెక్టర్లు అంటే వయసు అయిన డైరెక్టర్లు అంటే 50 జారిపెట్టిన వాళ్ళు 50 అంటారు, బ్రాండెడ్ షూస్ వాడతారు, బ్రాండెడ్ షర్ట్లు వేస్తారు, ఇంటర్నేషనల్ బ్రాండెడ్ వాచెస్ వాడతారు, ఫోన్లు అన్నీ అప్డేట్ అవుతారు సార్. అప్డేట్ అవుతారు. కంటెంట్ దగ్గర మాత్రం వాళ్ళు అప్డేట్ అవ్వరు. కంటెంట్ దగ్గర మాత్రం ఇంకా ఎక్కడో 80sలోనో 90sలో ఉంటారు. బట్ వాళ్ళకన్నా నేను బెటర్, నేను కంటెంట్ దగ్గర కూడా అప్డేట్ అవుతాను. అప్డేట్ అయ్యారు మీరు, వాళ్ళతో సింక్లో ఉన్నారు. నేను వాళ్ళతో సింక్లో ఉంటాను సార్, నేను ఎంజాయ్ చేస్తాను. అవును సార్, నాతో మీరు చెప్పారు కదా అప్పుడు ఒక ఐటమ్ రాసినప్పుడు వాళ్ళ దృష్టిలో పెట్టుకుని రాస్తాను. నేను వాడే పదాలన్నీ వాడి దృష్టిలో పెడతాను. అవును, అవును సార్. వాళ్ళు ఏ పదాలు అయితే వాడుకుంటారో, వాడుకలోకి ఏ పదాలు అయితే వచ్చారో అవన్నీ నేను నా డిక్షనరీ అడాప్ట్ చేసుకుంటాను. అది బాగుంటుంది సార్. మీది ట్విట్టర్లో మీరు ట్వీట్ వేసినప్పుడు కుర్రాళ్ళు యూత్ అందరికీ అర్థమయ్యేటట్టు చేస్తారు, రిప్లై రెస్పాన్స్ మాత్రం మీ స్టైల్లో ఇస్తారు. ఆ పెద్దరికం మెయింటైన్ చేస్తూ అలా ఉంటుంది సార్. అది కొంచెం మంచి క్వశ్చన్ అడిగేసినాం. ఇప్పుడు ఇది ఈడెవడో చాలా పర్సనల్గా అడిగాడు ఇది సార్. మిస్టర్ బచ్చన్ రిలీజ్కి ముందు అది పోతే బాగుండు అనుకున్నారా? పోయిన తర్వాత ఏమన్నా హ్యాపీ ఫీల్ అయ్యారా? పర్ఫెక్ట్ కదండి. లేదు, ఎందుకంటే సార్ నేను వైరుధ్యం వేరు, శత్రుత్వం వేరు. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. నాకు వైరుధ్యం ఉండొచ్చు, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండొచ్చు, బట్ మీరు నా శత్రువు కాదు. కాదు. మేబీ హరిశంకర్కి నాకు ఏదో వైరుధ్యం ఉండుండొచ్చు, బట్ శత్రుత్వం ఉండకూడదు. రెండోది ఎప్పుడు కూడా నేను కరం సిద్ధాంతం నమ్ముతాను సార్. ఎప్పుడు కూడా ఒకళ్ళు పోవాలి, ఒకళ్ళు పాడైపోవాలి, ఒకళ్ళు ఇదైపోవాలని కోరుకోకూడదు సార్. అది చాలా తప్పు. నేనైతే ఆ పని చేయనండి.
నేనేంటంటే సార్ మీ టైం నడుస్తున్నప్పుడు మీది, నా టైం నడుస్తున్నప్పుడు నేది. టైం అనేది ఉంటుంది తప్ప ఇక్కడ ఏదో మీకేదో జరిగిపోతే నా మీసం వేసుకుంటాను, వాళ్ళకేదో జరిగితే నేను డౌన్ అయిపోతానంటే సార్ నేను ఆవేళ హరిశంకర్తో అలా ఉన్నాను, ఇప్పుడు అలా ఉంటాను అన్నట్టు నాకు ఇష్టమే. కానీ ఆ ఇంటర్వ్యూ మాత్రం అసలు మోస్ట్ ఎంటర్టైనింగ్ ఇంటర్వ్యూ. అదే థ్యాంక్స్ హరిశంకర్ గారు. నా ప్రమేయం లేకుండా అవునవును, అదైతే కరెక్ట్. సార్ ఇంతమంది హీరోయిన్ పిక్స్ పెడుతుంటారు కదా మూర్తి గారు, ఆయనకి నచ్చిన హీరోయిన్ ఎవరు ప్రజెంట్ జనరేషన్? సార్ పాతది మళ్ళీ మీరు శ్రీదేవి అట్లా వాళ్ళ పేర్లు చెప్పొద్దు అని కూడా మెన్షన్ చేశారు. యాక్చువల్గా చెప్పాలంటే ప్రజెంట్ జనరేషన్ నేను ఎవరిని పెద్దగా అంటే లేదు. అంటే సార్ కొంచెం బాధ అయితే అవుతుంది. చెప్తాను నేను కాదనట్లేదు. క్యారేజ్ ఏజ్లో భానుప్రియ చాలా ఇష్టం ఎందుకండి. అమ్మాయి చాలా కళ్ళతో పలికిచ్చేది. అసలు స్వర్ణకమల సినిమాలో ఎక్స్ట్రాడినరీ యాక్ట్ చేసింది. చిరంజీవి గారితో అసలు కామెడీ బండిస్తే ఆ అమ్మాయి చేస్తుంది. కామెడీ ఎవరు చేయగలిగేవారు కాదు. చిరంజీవి గారితో సమానంగా చూడ నా కళ్ళజో పెట్టిన ఇలాగా మంగళగిరి అసలు. తర్వాత ఏమై చేసేవి, ఆ తర్వాత 2 మన నానిగారితో చేసిన ఎటు వెళ్ళిపోయింది మనసా ఏదో సమంత ఫిక్స్ సమంత అదే అనిపించింది. ఈ జనరేషన్ ఇంకా అంత బాగా యాక్ట్ చేయగలిగిన వాళ్ళు ఎవరు? సమంత దగ్గర ఆగారు. కీర్తి సురేష్ మహానటి దగ్గర నాకు చాలా నచ్చింది అసలు అమ్మాయి. కీర్తి సురేష్ అమ్మాయి చాలా, అంటే ఆవిడ యాక్టింగ్లో కొంచెం లైవ్ ఉంటుంది సార్. ఇవాళ సర్కార్ వారి పాటలు కూడా అమ్మాయి చాలా అసలు ఫస్ట్ ఆఫ్ అక్కడ వరకు భలే ఉంటుంది సార్. ఫస్ట్ ఆఫ్ అంతా భలే ప్లేఫుల్గా ఉంటుంది. మామయ్య ఆయన ఫోన్ చేయలేదా అని అడుగుతుంది సుబ్రాజ్ని, ఎవరే అంటారు. అంత అలవాటు అయిపోయి ఉంటే సో ఈ విధంగా అంటే కానీ నాకు వాళ్ళు అందంగా ఉన్నారా ఈ ముగ్గురు కూడా నాకు నేనే దాచడానికి ఏం లేదు. సమంత ఫిక్స్ అంటే మీరు చెప్పినప్పుడు ప్రేమ కీర్తి సురేష్ కూడా చెప్పారు కదా, బట్ ప్రేమగా చెప్పారు సార్ సమంత గారి పేరు చెప్పినప్పుడు. సార్ ఇది కొంచెం మీ దృష్టిలోనే ఉంటుంది, మీకు తెలియకుండా ఉంటుంది. కానీ తాత వస్తారే అద్దర కొట్టి పోతారే అని ఒకటి వస్తుంటుంది కదా, ఈ అనిరుద్ధ్ గారు ఈ పాట ఎందుకు చేసిండు అని కానీ, లేకపోతే భలే చేసాడు మనకు మంచి బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఫిక్స్ అయింది అలా ఎప్పుడైనా అనిపించిందా? అనిపిస్తుంది. ఎందుకంటే రీజన్ చెప్తున్నా, నాకు 3 గ్రాండ్ చిల్డ్రన్ ఉన్నారు. 2 అబ్రాడ్లో ఉన్నారు, ఒకళ్ళు ఇక్కడే ఉన్నారు. సో రోజుకి కనీసం ఒక 30-40 సార్లు నా ఇంట్లో నన్ను తాత అనే పేరు వినిపిస్తున్నాను. తాతయ్య అవును, తాత అవును కరెక్ట్. సో అంచేత పెద్ద ప్రాబ్లం లేదు. ఏమనిపిస్తుంది కుర్రాళ్ళు సార్, నేను ఎంజాయ్ చేస్తాను సార్. కుర్రాళ్ళు నాకు పెడుతున్నారు. అవును, వాళ్ళు ఇంకా మిమ్మల్ని వాళ్ళు వెటకారంగా ఫీల్ అయ్యారేమో నాకు తెలియదు. నేనైతే తీసుకోవట్లేదు. నేను బ్రెయిన్ని మనం ఏది కూడా ఎక్కించుకుంటే మనం పనిచేయలేదు. అవును, ఇదంతా కూడా సార్ నేను హరిశంకర్ గారి టైంలో కూడా అదే చెప్పాను కథలో. నాకు చాలామంది చెప్పా హరిశంకర్ ధర్మవ్యాధుడు కదా నాకు చాలా ఇష్టం సార్. ధర్మవ్యాధుడు అనేవాడు మాంసం కొట్టి బతికేవాడు, అది వాడు వృత్తి. వాడు మనసులో నారాయణ అనుకుంటూ ఉంటాడు, అది వాడు వృత్తి. సో నాది ఇది ఎంటర్టైన్ అవుతుంటాను సార్. నాకు ట్విట్టర్ కావచ్చు, వెబ్సైట్ కావచ్చు, ఇంటర్వ్యూలు కావచ్చు, రివ్యూలు కావచ్చు, ఇదంతా కూడా ప్రొఫెషన్ అంతే. దాన్ని అక్కడ దాకానే తీసుకుంటాను. దాన్ని బుర్రకి ఎక్కించుకుని ఇవాళ ఆయన సార్ అన్నాడు, లేకపోతే ఇవాళ నమస్కారం పెట్టాడు, ఇది నేనేమి బుర్రకి ఎక్కించుకున్నాను సార్. ఇది పార్ట్ ఆఫ్ గేమ్. కరెక్ట్, అంతే అక్కడ దాకా తీసుకుంటాను. కుర్రాళ్ళు బీచర్ బీచర్ అంతే ఎంజాయ్ చేద్దాం అంతే. సార్ పిల్లలు కూడా చూస్తారు కదా, వాళ్ళు చూస్తారు, చెప్తారు కదా. మా బాబు లండన్లో ఉంటాడు, వాడు చెప్తాడు డాడీ ఎక్కడికి వెళ్ళినా ప్లే చేస్తున్నాడు. అయితే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. సూపర్ సార్. ఇప్పుడు నిన్న మీరు ఒక పోల్ పెట్టారు, రాబిన్ హుడ్ మ్యాట్ అని. సో అంటే ఇట్స్ లైక్ సీక్వెల్ కాంబినేషన్ అన్నట్టు ఉంది. సో మీ ఓటు దేనికి? ప్రతి సినిమా పెడతాను కదా పోల్. పోల్ పెడతారు, బట్ ఈ 28కి ఒకవేళ వేరే ఎవరైనా పోల్ పెట్టి మీరు నొక్కాలి అంటే ఏ సినిమాకి పోతారని నన్ను ఫిక్స్ చేద్దాం లేదు సార్. ఫ్రాంక్లీ స్పీకింగ్ 2 సినిమాలు చూడాల్సింది కదా నేను, కంపల్సరీ చూడాలి. 2 చూడాల్సింది కదా. ఒకటి ముందు ఒకటి వెనక. అదే ముందు ఏదన్నా చెప్తారా అని. అంటే మీరు ప్రీమియర్ వేస్తున్నారు కాబట్టి మీది ముందు అవుతుంది, వాళ్ళు ప్రీమియర్ వేయట్లేదు కాబట్టి వాళ్ళు లేదు, వాళ్ళు ప్రీమియర్ వేసుకోండి బహుశా. సార్ నాకు తెలిసి అలా జరగదు. ఎందుకంటే ప్రెస్ షోలు పెట్టినప్పుడు వాళ్ళు హైపోథెటికల్ గా 2 పెట్టి మార్నింగ్ షోకి ఒకదానికి బెటర్. ఎందుకంటే మీడియా షోలు ఇప్పుడు కూడా ప్లాన్ గా ఇద్దరు మాట్లాడుకుని పెట్టుకుంటారు. కరెక్ట్. మీ పిఆర్ వేణుగోపాల్, వాళ్ళ పిఆర్ వంశశేఖర్ మాట్లాడుకునే ఏది ముందు ఏది కనుక పెట్టుకుంటారు. అరే నెక్స్ట్ క్వశ్చన్ అదే అడిగారు సార్, సితారా ఆర్ మైత్రి విచ్ ఈస్ బెస్ట్ అని మీ ఒపీనియన్లో? సార్ ఇవాళ ఇండస్ట్రీలో నేను ఆ మధ్య కూడా ఐటమ్ కూడా పెట్టాను, చాలాసార్లు చెప్పాను సార్. సో మొత్తం ఇండస్ట్రీ కన్సాలిడేట్ అయిపోతాను సార్.
బికాస్ ఏంటంటే ఓటీటీ అయిన తర్వాత ఏంటంటే యంగస్టర్స్ బాగా మాట్లాడగలిగిన వాళ్ళు, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు, బాంబే వెళ్ళి మాట్లాడగలిగిన వాళ్ళు, సో వాళ్ళతో యంగస్టర్స్ వీళ్ళకి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది ఒక నెట్ఫ్లిక్స్ తోట చేస్తారు. మిగతా వాళ్ళకి కొంచెం తక్కువ ఉంటుంది. పైగా వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళకి ఎందుకు కావాలి ఇయర్లీ మా అయితే మ్యాక్సిమం 12 సినిమాలు కావాలి. అవును, అంతే. సో సితార బ్యానర్ ఒక 6 సినిమాలు తీస్తుంది, మైత్రి బ్యానర్ ఒక 6 సినిమాలు తీస్తుంది. ఇంక వాళ్ళు 3వ బ్యానర్ దగ్గరికి వెళ్ళాల్సింది వాళ్ళు ఆలోచించట్లే. అవును, కరెక్ట్. అవును సార్, అవును సార్, అర్థమైంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను బయట భోజనం చేస్తాను అనుకున్నాను, నాకు మధ్యాహ్నం పోయిన కాదు రాత్రి పోయిన కాదు. సితార మధ్యాహ్నం పోయి పెడుతుంది, రాత్రి మైత్రి పోయిన పెడుతున్నాడు, నేను 3వ బ్యానర్ దగ్గరికి ఎక్కడికి వెళ్తాను? 3వ హోటల్ అవసరమే లేకుండా పోయింది. అలాగా ఇప్పుడు బ్యానర్ కన్సల్టేట్ అయిపోతున్నాయి సార్. ఒక మ్యాక్సిమం ఒక 6-7 బ్యానర్లు మిగులుతాయేమో ఇంక నేను అడిగితే. ఎందుకంటే లేదంటే ఓటీతో సంబంధం లేకపోతే సినిమాలు తీసుకోవాలి. ఇప్పుడు ఎన్ని సినిమాలు స్ట్రగుల్ అవుతున్నాయి. సో మైత్రి ఇది 2 కూడా చేస్తున్నారు. మైత్రి వాళ్ళు సినిమాలు ఫోటోగ్రఫీ చేస్తున్నారు. అయితే సితార్లో నేను గమనించింది ఏంటంటే కొంచెం ఎక్కువ వాళ్ళు ఏం చేస్తారంటే మైత్రి వాళ్ళు వాళ్ళకున్న సర్కిల్ సుకుమార్ గారు ఉన్నారు, వాళ్ళకి ఇక్కడ త్రివిక్రమ్ గారు ఉన్నారు. సో వాళ్ళ మీద ఎక్కువ డిపెండ్ అవుతారు. క్వాలిటీ చెక్ వాళ్ళు తీసిన సినిమాలు సుకుమార్ గారు చెక్ చేయొచ్చు, సజెషన్స్ ఉంటాయి, ఇవన్నీ. ఇక్కడ ఏంటంటే నాకు వచ్చి కొంచెం పర్సనల్గా ఇన్వాల్వ్ అవుతుంది. అవును సార్, బ్యాడ్ ప్రోడక్ట్ బయటకు పోకూడదు. అది అక్కడ ఏంటంటే చివరి దాకా దాన్ని పట్టుకు వేలాడి ఏదో అతనికి అది సపోజ్ బ్యాడ్ ప్రోడక్ట్ అని తెలిసినా దాన్ని వీలైనంత పాలిష్ చేద్దాం, కొంచెం దానికి ఏదో మేకప్ వేసి తోద్దాం అన్న ప్రయత్నం ఇక్కడ ఉంటుంది. అంటే బెస్ట్ బయటకు వచ్చేటట్టు చేస్తారు. అదైతే కరెక్ట్ సార్. మొత్తానికి ఇది 2 ముక్కలు కింద కట్ చేయాలమ్మా, మీ ఇంటర్వ్యూ నా ఇంటర్వ్యూ అని. అవును, లేదు సార్, లాస్ట్ది ఇంకా ఒక్క క్వశ్చన్ సార్. వాటి కాబట్టి 100 అడిగారు సార్. మమ్మల్ని మీరేం షరతు పెట్టలేదు కదా, నేను మిమ్మల్ని ఏం కాదన్నా కదా. లేదు సార్, మీరు అట్లా కాదు, మీకు కూడా బిజీగా ఉంటారు కదా, అందుకనేసి నేను మీరు మీ కుర్రాళ్ళ బ్యాచ్లో చేరిపోయి నాకు కట్టేద్దామని చూస్తాను. లేదు సార్, అంటే మీరే సార్ అసలైన కుర్రోళ్ళు. ఇక్కడ మీరు మ్యారేజ్ చూసినప్పుడు కూడా మీరు నాకు ఇచ్చిన రెస్పాన్స్ అప్పుడు నేను చాలా హ్యాపీ, అందరికీ నచ్చుతుంది. సో అదే సార్ మీరు అన్నది కరెక్టే. ఇది ఓన్లీ పిల్లల కోసం సినిమా అట్లేం కదా, నేను పెద్దోళ్ళు వచ్చి చూస్తే వాళ్ళు ఆ ఏజ్ క్రాస్ చేసి వచ్చి ఉంటారు కదా. అరే మా టైంలో మేము కూడా ఇట్లా ఉండేవాళ్ళం. మన ఇంట్లో అబ్జర్వ్ చేస్తే తెలిసిపోతుంది సార్. సపోజ్ నా వైఫ్ ఉంటుంది, టీవీలో సినిమా వస్తుంది, పెడతాను అనుకోండి ఓటీటీలో, ఆ సినిమా పెద్ద బాగాలేదు, నేను చూసుకుంటాను. నేను చాలామందికి అదే చెప్పానండి. వాళ్ళ 60 ఏళ్ళ వాళ్ళు కూడా మహిళ సినిమా చూద్దామా, ప్రభాస్ సినిమా చూద్దామా, లేకపోతే వీళ్ళ సినిమా చూద్దాం అనుకుంటే కానీ ఇప్పుడు సీనియర్ హీరోల సినిమా చూడాలని వాళ్ళు కూడా ఏమనుకోవట్లేదు కదా. వాళ్ళు కొత్త సినిమాలు కావాలి, కొత్త జనరేషన్ కావాలనుకుంటున్నారు కదా. కరెక్ట్. లేదంటే ఇప్పటికీ ఇంకా మనకు ఆ తరం హీరోలు ఇంకా అలా వాళ్ళే సినిమాలు చేస్తుంటుకోవాలి కదా. వీళ్ళందరూ రాలేదు కదా అప్పుడు. సినిమా కంటెంట్ సార్ నేను కరెక్ట్ కంటెంట్ అది ఎంగేజింగ్గా మేము చేయగలిగితే అది ఏ జానర్ అయినా ఏ సినిమా అయినా మేము చూస్తాం. మనం వెంకటేష్ గారు చేస్తే 300 కోట్లు ఇచ్చారు, పడేసారు సార్. అసలు అది మీరు ఫస్ట్ నుంచి కొంచెం పాజిటివ్గానే చెప్పారు సార్. ఏది ఎందుకో సంక్రాంతికి వస్తున్నానికి అనిల్ రావిపూడి గారితో ఇంటర్వ్యూ చూసినప్పుడు కానీ అది సో యు ఆర్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ ద ఫిల్మ్ అనిపించింది నాకు. ఎందుకో అది మంచి అనిల్ గారు అంటే ఎంటర్టైనర్ ఆయన చెప్పారు కదండి. ఈ జానర్ సినిమాలకి సీరియస్నెస్ ఉండదు. దానికి మీరు 50% మార్కులు తెచ్చుకుంటే జనాలు 100 వేసి పెట్టుకుని వెళ్ళరా బాగా చేసామంటారు. హోప్ఫుల్లీ వాళ్ళు 100 వేయాలని త్రివిక్రమ సుకుమారి చేయాలనుకోండి, వాళ్ళు 100 తెచ్చుకోవాల్సిందే. వాళ్ళకి కొంచెం నెగిటివిటీ కూడా ఎక్కువ అయిపోతుంది సార్. యాంటీ ఫ్యాన్స్ వాళ్ళు చూడడం అడిగి జైలు పట్టుకెళ్తుంటారు. అవును కరెక్ట్. బోధతో పెట్టుకెళ్ళి ఇలా చూస్తారు. మీ సినిమాకి హ్యాపీగా బ్లాక్ బెండ్తో వస్తారు, కమాన్ ఎంటర్టైన్ మీ అన్నట్టు ఉంటారు వాళ్ళు. అవును సార్, అది తీసుకోవాలి సార్, ఆ ఎడ్జ్ తీసుకొని మనం ఎంటర్టైన్. సార్ ఫైనల్గా మొన్న మీరు పెట్టిన ట్వీట్ అది ఏ టీజర్ గురించి అని చెప్పేస్తే లెట్స్. ఏ టీజర్? అదే సార్ నేను చూశాను, షేక్ 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 అన్నారు మీరు, అది ఏంటది అది చెప్పాల్సిందే ప్లీజ్. లేదా సార్ అందులోనే డీకోడ్ చేస్తే నా డ్రాఫ్ట్లో ఉంటుంది సార్. అవును, ఆ హీరో చేసిన పాన్ ఇండియా సినిమాలు అంటే ఒక హీరో అన్ని పాన్ ఇండియా సినిమాలు చేశాడు. ఇక్కడ ఏ హీరో అన్ని పాన్ ఇండియా సినిమాలు చేశాడో మీకు తెలిసే ఉంటుంది. ఎక్కువ పాన్ ఇండియా సినిమాలు ఎవరు చేస్తుంటారు అర్థం చేయలేదు కదా. ఒకటి రాబోయే పాన్ ఇండియా సినిమా అన్నారు, అదొక హర్రర్కి సంబంధించిన సినిమా కాదు. పైగా త్వరలో వచ్చే పాన్ ఇండియా సినిమా టీజర్ ఏముంది? అవును సార్, ఇంకా అంతకన్నా డీకోడ్ నేను చేయలేను కదా. కరెక్ట్. థ్యాంక్ యూ సార్. అసలు నేను మిమ్మల్ని చేద్దాం వచ్చాను కాబట్టి మీరు నన్ను చేశారు కాబట్టి మీ కండిషను సినిమా హిట్ అయిన తర్వాత మీరు మళ్ళీ నాకు ఇంటర్వ్యూ ఇవ్వాలి. 100% మనం మళ్ళీ మీరు నన్ను చేయాలి, అదే నా కండిషన్. అదే ఆ బాకీ తీసుకోవాలంటున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.